హల్లెలూయా. ఆయనకున్న పేర్లో ఒక పేరు ఏంటంటే ప్రభు దగ్గరికి వస్తే ఆలోచన వస్తుంది. హల్లెలూయా. అందుకే అలాంటి వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడంట. ఏం చేస్తున్నాడండి? వెతుకుతూ ఉన్నాడు. మనం దొరికాం, ఇంకా చాలా మంది దొరకవలసి ఉన్నది. వారు ఆలోచించే అంటే జ్ఞానం వచ్చేలా మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? యేసు మరణించడానికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వ రోజులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కనుక ఈ 6వ రోజు ఏమంటే అంశం ఏంటంటే మరణము నుండి పునరుద్ధానమును పొందుటకంట. ఏంటంటే యేసు ఏమండి ఈ లోకానికి యేసు మరణించడానికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మరణము నుండి పునరుద్ధానము పొందుటకంట. దేవుని స్తోత్రం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ ఈ బైబిల్లో తీసి అలాగున్నాయో లేదో చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో ఉండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దాని స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యముల ద్వారా మాకు అర్థమయ్యే రీతిలో మీరే మా బోధకులుగా ఉండి అందరితో మాట్లాడి మమ్మలను నైనా సత్యములో ఉండే సర్వసత్యంలో నిలిపి దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ మీరు పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన లేఖనం మీరు విన్నారు, మీరు కూడా చదివారు. ఇందులో మనం చూసుకోగలిగితే ఏమండి ఇక్కడ నిత్యమైన నిబంధన అనే మాట మీరు చూస్తున్నారు. ఏంటండి? నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి అనండి. రక్తమును బట్టి అన్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి ఎందుకు వచ్చాడు అంటే మరణము నుండి పునరుద్ధానమును పొందుకోవడానికి. దేవుని స్తోత్రం. ఆ మరణము నుండి పునరుద్ధానం ఎలాగొస్తుందంటే అది నిత్య నిబంధన సంబంధముకు ఆ రక్తమును బట్టి వస్తుందట. హల్లెలూయా. రక్తమును బట్టి. హల్లెలూయా. ఆ రక్తము పరిశుద్ధ రక్తం. అందుకే నిన్ను నన్ను మనలను వెలపెట్టి కొన్నాడట. ఏం పెట్టుకున్నాడండి? వెలపెట్టి కొన్నాడు. ఏంటి ఆ వెల? ఆ వెల ఏంటి? నిబంధన రక్తము. హల్లెలూయా. నిబంధన రక్తము. అందుకే యేసు రక్తము ఏంటి? నీ పాపములు నా పాపములు కడగలిగిన రక్తము. యేసు రక్తము శక్తి కలిగిన రక్తం. యేసు రక్తమునకు దెయ్యాలు, పిశాచాలు, భూతాలు భయపడతాయి. హల్లెలూయా. ఎందుకు భయపడతాయి అంటే ఆ రక్తం ఏంటో తెలుసా? నిబంధన రక్తం అది. అందుకే మనము వాళ్ళలో పాలు పంచుకుంటూ ఉంటాం కదా, అప్పుడు వాక్యం చదువుతూ ఉంటాం. ఆయన రక్తం ఏంటి చెప్పండి? నిత్య నిబంధన రక్తం అది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడ్డది ఏమండి? మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. ఏంటండి? నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో ఉండి ఆయన లేచాడట. హల్లెలూయా. దేని బట్టి లేచాడు? రక్తమును బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 26-28.
ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఆమేన్. ఏ రక్తం అంటే అది? నిబంధన. ఏంటి నిబంధన? ఏంటి నిబంధన అంటే మనం చూసుకోగలిగితే నీ పాపం నా పాపం నుండి మనం విడుదల చేయడమే కాదంటే ఆ రక్తానికి ఉన్న శక్తి ఆయన పునరుద్ధానుడిగా లేపింది యేసు రక్తమే. అందుకే యేసు రక్తము జయం, అపవాది క్రియలు లయము. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అంటే అపవాది భయపడతాడండి. మనకి అర్థం సరిగ్గా తెలియదు కానీ అపవాది మాత్రం వణుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వణుకుతాడంటే ఆ రక్తం పేరు చెప్తే ఎందుకు వణుకుతాడంటే అది నిబంధన రక్తము. ఒకసారి యేసన్న గారు ఏమంటే పరిచర్యలో ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారట. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత యేసన్న గారు అమ్మాయిని గద్దించారట. దెయ్యాన్ని గద్దిస్తే పోలేదట, నవ్వుతుందట, ఎకిలి చేతులు చేస్తున్నట, చాలా చేస్తున్నట్ట. ఓహో నీ పని అలాగుందా, ఉండి అయితే చెప్తానని కొంచెం దూరంగా వెళ్ళి ఒక బల్ల మీద కూర్చున్నారట. కూర్చొని ఆయన అంటాడట, వీళ్ళు ఎవ్వరికి వినపడట్లేదు కానీ దానికి వినపడుతుంది. ఏం కనబడుతుంది? ఆ దెయ్యానికి వినపడతా ఉంది. అంటే ఆ అమ్మాయికి వినపడట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి వినపడట్లేదు కానీ ఆ దెయ్యము వినపడుతుంది. చూసారా? ఎప్పుడైతే ఆయన దేవుని రక్తమును ఆయన స్మరిస్తూ ఉన్నాడో ఏమంటే వెంటనే దైవ శక్తి వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టిందంట. మనం కొట్టవసరం లేదు దెయ్యాన్ని, మనం కొడితే దానికి ఏం తగలదు, మనిషి తగులుతుంది. కానీ దేవుడు కొడితే బాగా తగులుతుంది. దేవుని స్తోత్రం. వెంటనే మంటలో అంటుందట, ఆపమని అతను ఆపమనావు అంటుందట. వెంటనే అతను వచ్చి గద్దిస్తే అప్పుడు పారిపోయిందట. హల్లెలూయా. కొన్ని దెయ్యాలు ఎలా ఉంటాయి, ఎదురంతాయి అన్నమాట. ఎప్పుడైతే గద్దెత్తే పారిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం అవ్వలేదు. తర్వాత అడిగారట, యేసన్న గారు మీరు ఏదో చేశారు, ఏం చేశారు ఏంటి అని అడిగారట. ఎందుకంటే ఏదైనా ఒక వింత అయితే అది తెలుసుకున్న వరకు కొంతమందికి ఏముండదు, ఇంకా నిద్ర పట్టదు. అంటే అది ఉండబడికి అడిగేశారు. అప్పుడు చెప్పాడట, అదేమి మంత్రం కాదు, తంత్రం కాదు, యేసు రక్తమే జయం, సులువ రక్తమే జయం. హల్లెలూయా. అందుకే యేసు రక్తం మీద సులువ రక్తం మీద ఒక పాట రాయాలనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. అలాగే ఆలోచిస్తున్న క్రమంలో ఒక పాట మనకు ఏమంటే రిలీజ్ అయ్యింది ఒక దైవ సేవకుడి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సరే పాట దేవుడు మనకి ఇచ్చాడు కదా అని మనం దాన్ని వాడుకున్నాం. ఎందుకంటే క్రైస్తవ లోకంలో ఉన్న పాటలన్నీ ఒకరి సొంతం కాదు, అందరూ వాటిని అంటే వాడుకొని ప్రభుని మహింపరిచేవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు ఎలాగే ఎరుకో గోడల్లా నిలబడతాడు, ద్వారాలు మూసేస్తాడు. మన ఆశీర్వాదం దీవెన ఏమీ రాకుండా అన్ని మూసేస్తే మనం మౌనంగా ఉంటే మాత్రం ఆ ఎరుకో గోడలు ఆ ద్వారాలు ఏమంటే కొట్టుకుపోవు. మరి ఏమవ్వాలా? దేవుణ్ణి మనం స్తుతించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే దేవుడిని స్తుతించి తిరుగుతామో మన అడ్డుగా ఉన్న గోడల ద్వారాలన్నీ కూలిపోతాయి. హల్లెలూయా. ద్వారమే కాదు గోడలు కూడా కూల్చివేసెను. ద్వారమే కాదు గోడలు కూల్చివేసెను మన ప్రభు. చెప్పండి. అసాధ్యమేముంది దేవునికి, మనకు మేలు కొదువలేదు. అసాధ్యమేముంది మనకు మేలు కొదువలేదు. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయం. అందరూ చెప్పండి. యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియలకు అపజయమే. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము. అందరూ చెప్దాం. యేసు రక్తమే జయము.
ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వ రక్తం జయం జయము, ప్రభు యేసు రక్తం జయం జయము, సిల్వ రక్తం జయం జయము, యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియల తప జయమే, యేసు రక్తము జయమే జయమే, అపవాది క్రియల తప జయమే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ పెట్టి కొనబడ్డామయ్యా అంటే యేసు రక్తము అనే విలువ పెట్టి మనం కొనబడ్డాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి కొనబడ్డామండి? విలువ పెట్టి కొనబడ్డ వారు మనం, యేసు రక్తము చేత కొనబడేవారము అండి. కనుక ఆ నిత్య నిబంధన, ఆ రక్తమును బట్టి మృతుల్లోండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు అంటున్నాడు. రక్తమును బట్టి లేపాడు. హల్లెలూయా. అంటే మరణము నుండి పునరుద్ధానం పొందుటకు నిత్య నిబంధన రక్తము అవసరమై ఉన్నది. ఈరోజు నీవు నేను మనం కడగబడి ప్రభు రాజ్యానికి హక్కుదారులు కావాలంటే యేసు రక్తము అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తం ఏంటో తెలుసా? నిబంధన రక్తం అది. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఏమంటే రక్తానికి పునరుద్ధానానికి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. ఆయన రక్తము కార్చకపోతే, ఆయన బలియాగం అవ్వకపోతే పునరుద్ధానమే లేదు. అందుకే ఆయన శిలువ మీద ఆఖరి రక్త బొట్టు వరకు ఏం చేశాడంటే మొత్తం కార్చేసేసాడండి. హల్లెలూయా హల్లెలూయా. నిబంధన రక్తము. అందుకే మనం చూసుకున్నట్లయితే ఆయన సంపూర్ణమైన విధేయత చూపించాడు. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది చూడండి. 1వ కొరింథీ పత్రిక 15:17. 1వ కొరింథీ పత్రిక 15:17. ఇప్పుడు మన విశ్వాసం ఏంటంటే క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసం అంతా వ్యర్థమే. మీరు ఇంకనో పాపంలో ఉన్నారు. క్రీస్తు లేపబడకపోతే ఇంకెందుకంటే ఈ లోకంలో చాలా మంది మహానుభావులు వచ్చారు, పుణ్య పురుషులు వచ్చారు, గొప్ప గొప్ప విషయాలు చెప్పారు, కానీ వాళ్ళు చనిపోయారు. వారు తిరిగి లేస్తానని కొంతమంది చెప్పారు, వారు తిరిగి లేవలేదు. పల్లెటూరు అండి బాబు, లైన్ లేచాడండి, లేదు లైన్ లేచాడని మీరు ఎవరని అంటే, అమ్మా ఎలా లేచారని గట్టిగా అడగండి. ఆత్మగా లేచారట. ఎవరు లేచారట? ఆత్మగా. అంటే ఎముకలు శరీరం అంతా ఎక్కడున్నాయి? సమాధిలోనే ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు లేచింది ఆత్మగా కాదు, శరీరముతో లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో, ఖాళీ సమాధి ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఇలా సమాధులు ఇప్పటికే ఉన్నాయి. ఆ సమాధులు దండాలు పెట్టుకుని వస్తూ ఉంటారు చాలా మంది. కానీ యేసు క్రీస్తు సమాధి ఏంటో తెలుసా? ఖాళీ. ఆయన శరీరముతోనే లేచాడు. చెప్పండి, ఎలా లేచాడు? శరీరముతోనే. అందుకే యేసు లేపబడకపోతే మన నిరీక్షణ అంతా ఏమైపోతుంది చెప్పండి. అందుకే కొంతమంది ఏం చేశారంటే ఆనాటి కాలంలో యేసు ప్రభు చనిపోయి సమాధి లేచిన తర్వాత ఒక దొంగ ఏమంటే అబద్ధాలు ప్రచారం చేశారు. ఏమనంటే వాళ్ళ శిష్యులు వచ్చి యేసుక్రీస్తు శవాన్ని పట్టుకుపోయారు. ఇప్పటికి కూడా అలాంటి మాటలు అక్కడెక్కడ వినబడుతున్నాయి. యేసుక్రీస్తుని ఏమైపోయారట? ఎందుకు ఆ మాట సాతానుడు ప్రచారం చేసాడంటే యేసు క్రీస్తు లేపబడకపోయిన ఎడల మనకున్న నిరీక్షణ అంతా కూడా ఏంటి చెప్పండి? వ్యర్థమే, ఏం ప్రయోజనం లేదు. అందుకే అక్కడ 17 అంటాడు చూడండి, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. కానీ ఈరోజు యేసు లేచాడని నమ్మాలి. అదే సువార్త. సువార్త ఏంటంటే
యేసుక్రీస్తు నా కోసం నీ కోసం మన అందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇదే సువార్త. ఇందులో విశ్వాసం ఉంది, ఇందులో నిరీక్షణ ఉంది. ఆ విశ్వాసం నిరీక్షణ తర్వాత పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దాన్నే గాస్పల్ అన్నారు. ఇదే సువార్త. హల్లెలూయా. కాబట్టి ఈ జీవితం మట్టుకే అంటే అంతే అక్కడ ఉంటుంది. వేస్ట్, దౌర్భాగ్యం. ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఏదో మేలు జరుగుతుందండి, ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఏదో ఆరోగ్యం బాగుంటుంది. ఇది కాదు, ఈ జీవితం కాదు. ఈ జీవితం ముగించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం నిత్యత్వం ఉండే జీవితం. అందుకే ఈ లోకంలో ఏమండి వాళ్ళు ఇలా చచ్చిపోయారండి, వీళ్ళు ఎలా చచ్చిపోయారండి, వాళ్ళు ఎలా చచ్చిపోయారండి, వీళ్ళు ఎలా చచ్చిపోయారు. అందరు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, మన అందరూ చనిపోవలసిన వాళ్ళవే. కానీ చనిపోక ముందే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. చిన్న లేదు పెద్ద లేదు చావుకి. ఎవరికి చావు పిలుపు వస్తుందో వారు వెళ్ళిపోవాలి. అందుకని ఆగితే బాగున్న ఈ మాటలు మనకు అనవసరం. దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకే భూమి మీద మనము ఉంటాం. చిన్న లేదు పెద్ద లేదు, వయసుతో సంబంధాలు లేవు, బలంతో సంబంధాలు లేవు, ధనంతో సంబంధాలు లేవు, కులంతో సంబంధాలు లేవు, దేశాలతో సంబంధము లేదు. ఎవరిని పిలిస్తే ఏదో విధంగా అంటే యాక్సిడెంటో ఇంకొకటో ఏదో విధంగా వెళ్ళిపోవాలా. ఆయన పిలిస్తే ఎవ్వరు ఈ లోపల ఆగలేరు. ఆయన ఉండమంటే ఎవరో పైకి వెళ్ళలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమండి ఇక్కడ ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధానమై లేచాడు. ఎలా లేచాడు అంటే ఎవరి బలం అది? నిబంధన రక్తం యొక్క బలము. హల్లెలూయా. ఆ బలం అయిన తర్వాతే తండ్రికి ఉగ్రత తగ్గిపోయింది. అప్పుడు మన అందరి మీద తండ్రి ఉగ్రత ఉన్నది. ఆ ఉగ్రతకు వెల చెల్లించేశాడు ఆయన. వెల చెల్లించే కానీ ఇప్పుడు ఏమైంది? ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాం. చూడండి, అదే మాటను మనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి లేపబడెను. స్తోత్రం. ఏమండి, ఎలాగైతే తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడో ఆ రీతిగా మనం లేకపోతాం. అంటే నిబంధన రక్తము చెల్లించగానే ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా లేస్తామని గ్రంథం చెప్తుందన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 అదే చెప్తుంది. 13:20 అదే చెప్తుంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు దేన్ని బట్టి లేపాడు? ఆ రక్తమును చెల్లించడం ద్వారా తండ్రి అయిన దేవుడు లేపాడు. అందుకే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. రక్షించబడతాడు, పరలోక రాజ్యానికి వారసు అవుతాడు, దేవుని కుమార్తెలు అయిపోతారు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత ఆ నిత్య నిబంధన రక్తం మనకి ఇచ్చింది. హల్లెలూయా. అందుకే యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన రక్తం. హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము,
అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈరోజు నీవు ఈ లోకమునకు మరణించడానికి ఎందుకు వచ్చావు అంటే, మరణము నుండి పునరుద్ధానం పొందుటకు. అది నిబంధన రక్తం వలన సాధ్యపరచబడ్డదని. ఇదిగో నీ వెల ఇచ్చి మమ్మల్ని కొన్నావు. ఈరోజు మేము పాపం నుండి, శాపం నుండి వేరుపరచబడిన వారిగా మార్చబడ్డానికి కారణం నీవు మమ్మల్ని కొన్నావయ్యా, నీవు మమ్మల్ని కన్నావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డ నాయన నీ సన్నిధికి ఆశతో వచ్చిందో ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకపరచండి. ఈరోజు అమూల్యమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తంతో నేను కొనబడ్డాను, కనబడ్డాను అన్నట్టుగా నీ బిడ్డలని రక్తంలో వారి పాపంలో కడుక్కొని నీ సన్నిధిలో నిందారహితులుగా నడిచే కృప దయచేయండి. తద్వారా వారిలో మీరు, మీలో వారు కలిసి ఆనందించే కృప, నేను కలిసి నడిచే కృప, కలిసి నాయన నీలో సాక్షులుగా వాడేబడే కృప అందరికీ నీ దయచే.